హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక న్యూస్ అండి. చిత్తూరు జిల్లాలో అరుదైన బంగారు కప్ప పలమనేరు అడవిలో గుర్తింపు. చిత్తూరు జిల్లాలో బంగారు కప్ప దొరికిందంటండి. పలమనేరు అనే ఒక అడవి ప్రాంతంలో. అసలు ఏం జరిగిందో చూద్దాం. అనేక వింతల విశేషాలకు మూలం భూమి. ఈ భూమి మీదకు మనకు తెలియని అరుదైన వింత జీవులు ఎన్నో ఉంటాయి. నిజంగా వింత జీవుల విశేషాలకు ఈ భూమి ఒక మంచి వేదిక అండి. మనకు తెలియని ఎన్నో ప్రాణులు ఉన్నాయి. 83,99,999 ప్రాణులు ఉన్నాయి మనిషి కాకుండా. తాజాగా చిత్తూరు జిల్లాలో అరుదైన జాతికి చెందిన బంగారు కప్పను పరిశోధకులు గుర్తించారు. గోల్డెన్ బ్యాగ్డ్ ఫ్రాగ్ అని పిలిచే ఈ బంగారు కప్ప 20 ఏళ్ల కిందే కనుమరుగైందని పరిశోధకులు చెప్తున్నారు. ఈ బంగారు కప్ప 20 ఇయర్స్ బ్యాకే కనుమరుగు అయిపోయిందండి భూమి మీద. తాజాగా ఈ జాతికి చెందిన కప్పను పలమనేరు అడవుల్లో గుర్తించారు. యాక్చువల్గా ఇది పలమనేరు అడవుల్లో దొరికిందంట. ఈ తరహా గోల్డెన్ బ్యాక్ ఫ్రాగ్, దీని బ్యాక్ ఫ్రాగ్స్ అంటారండి ఈ కప్ప పేరు. మన దేశంలో ఇప్పటి వరకు 19 రకాలు గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. 19 రకాల కప్పలు ఉన్నాయంట. ఇవి మన దేశంలో గుర్తించారంట అధికారులు. భూమి మీద మనకు తెలియని వింతల విశేషాలు ఎన్నో ఉంటాయి. అరుదైన వృక్ష జంతు జాలానికి నిలయం భూమి. ప్రాంతానికో విశిష్టగా ఆచారం ఉన్నట్లే ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన జంతువులు ఉంటాయి. ఆ ప్రాంత ఉష్ణోగ్రత, వాతావరణ పరిస్థితుల మార్పులను తట్టుకుని నిలబడే జంతువులు మనుగడ సాగిస్తూ ఉంటాయి. ఈ పోరాటంలో కొన్ని జంతువులు కనుమరుగు అయిపోతూ ఉంటాయి. మరికొన్ని మాత్రం కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ జీవిస్తుంటాయి. అలా కనుమరుగైపోయిన వాటికి అరుదైన అవి పిలుస్తుంటారు. తాజాగా చిత్తూరు జిల్లాలో అరుదైన బంగారు కప్ప కనిపించింది. చిత్తూరు జిల్లాలో బంగారు కప్ప కనిపించింది. ఎన్నో జీవులు ఈ భూమి మీద ఉన్నాయండి. మనకు తెలుసో తెలియకో చాలా అంటే చాలా అంతరించిపోయాయి. కొన్ని మనకు తెలీదు. కేవలం మనుషుల వల్లే చాలా జంతువులు చనిపోయాయంట. మీకు ఆ విషయం తెలుసా? ఎప్పుడు 20 ఏళ్ల కింద కనుమరుగైన అరుదైన జాతి కప్పను పరిశోధకులు చిత్తూరు జిల్లాలో గుర్తించారండి దీన్ని. చిత్తూరు జిల్లా పలమనేరులో కౌండిని అడవి ప్రాంతంలో గౌనిమితిపల్లి గ్రామ సమీపంలోని ఒక కుంటలో బంగారు కప్పను పరిశోధకులు గుర్తించారు. ఈ గౌనితిమ్మపల్లి గ్రామంలో దొరికిందండి ఈ కప్ప. గోల్డెన్ బ్యాక్ ఫ్రాగ్ అంటే ఇది అని పిలిచే కప్ప వీపు భాగం బంగార వర్ణంలో మెరుస్తూ ఉంటున్నట. దీని వీపు బంగారంలా మెరుస్తూ ఉంటున్నట. అందుకే దీనికి ఆ పేరు వచ్చిందని. ఈ కప్ప శాస్త్రీయ నామం హైలా రానా గ్రాసిస్. మరోవైపు భారతదేశంలో ఇప్పటి వరకు 19 రకాల గోల్డెన్ బ్లాక్ ఫ్రాగ్స్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఎప్పుడో 2 దశాబ్దాల కింద కనుమరుగైన అరుదైన జాతి కప్పను పరిశోధకులు తాజాగా గుర్తించారు. ఒక 25 ఏళ్ల బ్యాక్ కనుమరుగైందంట ఈ జాతి. కానీ ఈ మధ్య కాలం మళ్ళీ కనబడిందంట. శ్రీలంక గోల్డెన్ బ్యాక్ ఫ్రాగ్ శాస్త్రీయ నామం హైలా రానా గ్రాసిస్ అంటారంట. దీన్ని పిలిచే కప్పను చిత్తూరు జిల్లా పలమనేరు కౌండిల్య అడవి ప్రాంతాల సమీపంలోని గౌనితిమ్మపల్లి వద్ద ఒక కుంటలో గుర్తించారు. ఒక కుంటలో దొరికిందంటే కప్ప. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే జిఓఐ ఉంటుంది సార్. ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డుకు చెందిన పరిశోధకులు దీన్ని గుర్తించారు. శ్రీలంకలో ఎక్కువగా కనిపించే కప్ప వీపుపై బంగార వర్ణం కలిగి ఎక్కువ శ్రీలంక ప్రాంతంలో ఉంటుందంటే దీని బంగారం వీపు పైన ఉంటుందంట. వీపు అంతా బంగారంగా ఎక్కువ భాగం నలుపు రంగుతో ఉంటుంది. భారత ఉపఖండంలో ఇప్పటి వరకు 19 రకాల గోల్డెన్ బ్యాగ్ ఫ్రాగ్స్ గుర్తించారని పరిశోధకులు చెప్పారు. ఈ కప్ప ప్రధానంగా చిత్తడి నేలలో వ్యవసాయ భూమి ఇక్కడ కనిపిస్తుంట. మొత్తానికి అయితే చిత్తూరు జిల్లా పలమనేరు అడవుల్లో ఇంత కప్ప ఒకటి కనబడిందంట, బంగారు కప్ప. ఈ జాతి ఆల్రెడీ 25 ఇయర్స్ బ్యాక్ అంతరించిపోయిందంట. కానీ ఒక గౌమితిప్పపల్లి అనే గ్రామ సమీపంలో ఒక కుంటలో దొరికిందంట ఈ కప్ప. సో పరిస్థితులు ఇది ఒకప్పుడు ఈ ప్రాణులు ఉండేవని చెప్పారు. ఈ చూడడానికి జనాలు తండోపతండాలుగా వస్తున్నారంటే బాగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ వైరల్ అవుతుంది. నిజంగా ఎన్నో ప్రాణులు చూసారా, మనకు తెలియకుండా ఎన్నో ప్రాణులు ఈ ప్రాణులు ఈ భూమి మీద ప్రాణాలతో ఉన్నాయి. అందులో ఇది ఒకటి బంగారు కప్ప. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం న్యూస్. ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.